హాయ్ హలో నమస్తేనండి. మీకోసం వచ్చేసరికి ఈరోజు ఒకటి కాదు, 2 కాదు మొత్తం 4 ఇల్లులు అయితే సేల్స్‌కి అయితే తెచ్చేసానండి మీకోసం. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఇల్లులు అనేవి కూడా. అలాగే లోపల ఉన్న వుడ్ వర్క్ కూడా. మొత్తం వీడియో అనేది చూడండి. స్కిప్ మాత్రం చేయమాకండి. మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను ఈ ప్రాపర్టీ గురించి. రోడ్డు చూసుకుంటే మనకి తార్ రోడ్ అనేది వేస్తున్నారు. 30 అడుగుల రోడ్ అనమాట ఇది వచ్చేసరికి. చాలా స్పేషియస్‌గా ఉంది రోడ్డు అనేది కూడా. మనకి వరుసగా 4 ఇల్లులు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి 6 ఇల్లులు అయితే ఈడ ఉంటాయన్నమాట. దాంట్లో 2 ఇల్లులకి అయితే ఏందంటే ఫ్యామిలీస్ అనేవాళ్ళు చేరిపోయారనమాట ఓనర్స్ వచ్చేసరికి. ఇంకా 4 ఇల్లులు అయితే సేల్స్ అయితే ఉంటున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను మీకు ఏంది. ఇంటి ముందు వచ్చేసరికి మనకి చెట్లు పెంచుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారనమాట. చెట్లు పెంచుకోవడానికి. అలాగే గేట్లు వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు అని ఇచ్చారు. తుప్పు పట్టకుండా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదామండి. మెయిన్ మనకి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు స్టార్టింగ్ లో. అలాగే కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ చూసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా బాగుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ముందు వచ్చేసరికి వరండాలా ఇచ్చారు. గ్రానైట్స్ తో వేస్తున్నారు అనమాట. అలాగే సెట్ బ్యాక్ వచ్చేసరికి 1.5 అడుగు దాకా ఇచ్చారు ఇక్కడ ఇంటికి. ఇటువైపు చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు మెట్ల కింద వచ్చేసరికి. అలాగే మనం మిద్దిపైకి వెళ్ళడం కోసం గ్రానైట్ తో మెట్లు అనేవి పెట్టున్నారు ఇక్కడ వచ్చేసరికి. అలాగే మనకి ఇంటికి ఈశాన్య మూల మనకి బోర్ అనేది వేశారు. మంచి వాస్తు కూడా ఉందన్నమాట ఈ ఇంటికి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాము. డోర్ అనేది కూడా టేక్ డోర్ ఇచ్చారు. మనకి లాక్ సెట్ అనేది ఇంకా బిగియలేదన్నమాట. బిగిచ్చేస్తారు మీకు మీరు ఇంట్లో చేరే లోపల. ఇంకా వారంలో మనకి చిన్న చిన్న పనులు అనేది కూడా అయిపోతాయి అన్నమాట. చూసుకోండి మనకి మెయిన్ వచ్చేసరికి హాల్ అనేది వచ్చింది. టీవీ యూనిట్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ తో. పైన సీలింగ్ అనేది చూసుకోండి. హాల్లో సీలింగ్ అనేది చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి హాల్ కి డైనింగ్ ఏరియాకి వేరువేరుగా ఇస్తారనమాట సీలింగ్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాము హాల్లో నుంచి. అంతకు ముందు ఒకసారి చూసుకోవచ్చు మనకి ఏంటంటే డైనింగ్ ఏరియాకి హాల్ కి మధ్యలో ఒక పార్టీషన్ అనేది ఇచ్చారు ఇక్కడ. వుడ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటదండి ఈ ఇంట్లో వచ్చేసరికి. మీకు ముందుగానే చెప్పాను అనమాట వుడ్ వర్క్ అనేది చాలా అంటే బాగుంటదని. ఇదేనండి ప్రతి రూమ్ లో ఏంటంటే వుడ్ వర్క్ అనేది కూడా చాలా నీట్ గా అయితే చేశారు. ఇక్కడ ఏంటంటే డైనింగ్ ఏరియాలో మనకి 5-6 మంది దాకా కూర్చోడానికి స్పేస్ అనేది ఇచ్చారనమాట. టేబుల్ వేసుకొని వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక అద్దం అనేది ఇచ్చారు. అలాగే కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కోసం. సీలింగ్ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత పెద్ద సీలింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా డైనింగ్ ఏరియాలో. ఒకసారి దేవుడు రూమ్ అనేది చూసుకోండి. మనం సాంగ్ అనేది పెడుతున్నాము. చూసారు కదండి ఇప్పుడు దాకా దేవుడు రూమ్ అనేది. ఇప్పుడు వచ్చేసరికి కిచెన్ అనేది చూసేద్దాం. కిచెన్ కి అయితే మనకి లైటింగ్స్ అనేవి చాలా బాగా చేశారనమాట. ఇక్కడ చూసుకునే డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు. అలాగే లైటింగ్ కూడా ఇచ్చేసారు. ఈ కిచెన్ అనేది మనకి ఏంటంటే ఎల్ షేప్ లో ఉండడం వల్ల చాలా స్పేస్ అనేది వస్తుంది అనమాట ఇలాగా ఉండడం వల్ల. అలాగే 2-3 కూడా ఫ్రీగా అనేది వంట అనేది చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి. కబోర్డ్స్ చూసుకోండి కిందంతా కబోర్డ్స్ అనేవి ఇచ్చారు. అలాగే పైన కూడా మనకి ఏంటంటే గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చారు అనమాట. ఏదైనా వస్తువులు పెట్టుకున్నప్పుడు ఈజీగా కనబడడానికి కోసం ఆ పైన కూడా మనకి కబోర్డ్స్ అనేవి ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారనమాట. చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే గ్రానైట్ వచ్చేసరికి రెడ్ కలర్ గ్రానైట్ తో ఇచ్చినారనమాట కలర్ వచ్చేసరికి. ఇక్కడ చూసుకుని స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చినారనమాట షింక్ అనేది. అలాగే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది ఇచ్చారు ఇక్కడ. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. మీకు ఒకసారి కబోర్డ్ అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగ ఉంది ఏంది స్పేస్ అనేది ఎట్లుంటుందని. చూసుకోవచ్చు స్పేస్ అనేది ఎలా ఉందన్నమాట. లోపలంతా చాలా స్పేషియస్ గానే ఉంది. ఒకసారి గ్లాస్ డోర్ కూడా ఓపెన్ చేస్తాను. మన గ్లాస్ డోర్ లో ఏంటంటే లైటింగ్ కూడా ఇచ్చారనమాట పైన ఉన్న దాంట్లో అయితే. చూసుకుని ఆరెంజ్ కలర్ లైటింగ్ అనేది ఇచ్చారు. చూసారు కదా కిచెన్ అనేది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే స్విచ్ బోర్డ్స్ అనేవి కూడా కిందంతా ఇచ్చేసినారు. మనకి ఎటువంటి బిగించుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని మనకి ఏంటంటే అన్ని ఫిట్ చేసి ఇచ్చారనమాట. రెడీ టు ఆక్యుపై అండి ఈ హౌస్ వచ్చేసరికి. మీరు చూసేది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి. లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకి టైల్స్ అనేవి సేమ్ టైల్స్ అనేది వాడారు. కబోర్డ్స్ చూసుకోండి వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ తో చాలా బాగుంది. సీలింగ్ చూసుకోండి
సీలింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ప్రాపర్టీ మొత్తం చూసారు కదండి, ఇంకా చూస్తా ఉన్నాను. నేను మీకు ఏంటంటే మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను ప్రాపర్టీ గురించి. ఇక్కడ ఏంటంటే మొత్తం 4 ప్రాపర్టీస్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ఓనర్ గారు వచ్చేసరికి మనకి 2 వచ్చేసరికి ఒక మోడల్ లో ఉంటాయి ఇలాగా, ఇంకో 2 వచ్చేసరికి వేరే మోడల్స్ లో ఉంటాయి. మీకు ఏది నచ్చినా తీసుకోవచ్చు అనమాట. ఈ 4 ఏదైనా తీసుకోవచ్చు. మీకు 2 ఉన్న ప్రాపర్టీస్ వచ్చేసరికి ఎటువంటి పెయింట్ ఏమైనా వేస్తారు బయట నుంచి లోపల దాకా. అలాగే ఈ ప్రాపర్టీలో వచ్చేసరికి మీకు లోపల ఏంటంటే ప్రైమరీ పెయింట్ వేస్తున్నారు. మీకు ఎటువంటి పెయింట్ ఏమైనా వేస్తారు అనమాట. మీ కస్టమైజేషన్ మీకు ఎలాంటి కలర్ ఏమైనా వేసేస్తారు. మీకు లోపల వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదైతే ఆప్షన్ అనేది ఇస్తున్నారు అనమాట ఓనర్స్ గారు. మంచిగా ఉందన్నమాట ప్రాపర్టీ అనేది కూడా. చాలా అంటే చాలా క్లాస్ గా ఉంది. చాలా లో బడ్జెట్ అయితే ఈ ప్రాపర్టీ అనేది ఉంది అనమాట. కేవలం మనకి ఏంటంటే 66 లక్షలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. మీకు వాడిన పైప్స్ ఇవన్నీ కూడా మనకి జాగ్వార్ కంపెనీ అయితే వాడుతున్నారు అనమాట. ఈ హౌసెస్ లో వచ్చేసరికి మంచి మంచి కంపెనీ అయితే వాడుతున్నారు. ఈ ఏరియాలో మీకు బోర్ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. మంచి నీళ్ళు అనమాట. తాగే నీళ్ళు అంత స్వచ్ఛమైన నీళ్లుగా ఉంటాయి. బోర్ వాటర్ అనేది ఎవరైనా అడగండి కావాలంటే. గుడిపల్లిపాడు ఏరియాలో బోర్ వాటర్ ఎలా ఉంటాయని చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా తీయగా ఉంటాయి నీళ్ళు అనేవి కూడా. ఈ ప్రాపర్టీస్ వాడిన సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంట్ వాడారు. ఐరన్ రాడ్స్ వచ్చేసరికి వైజాగ్ రాడ్స్ వాడారు అనమాట. మొత్తం మనకి మంచి కంపెనీ వాడారు. ఎక్కడ మనకి కాంప్రమైజ్ అయ్యి తక్కువ కంపెనీ అయితే ఏది వాడలేదు అనమాట. పైప్స్ కానీ అలాగే ఎలక్ట్రిషియన్స్ వచ్చేసరికి గోల్డ్ మెల్ ఎలక్ట్రిషియన్ వైర్స్ కానీ అన్ని అవే వాడారు అనమాట. ఎక్కడ మనకి కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి సైట్ వచ్చేసరికి ఈ ప్రాపర్టీ సైట్ వచ్చేసరికి 21 అంకణాలు అయితే సైట్ అయితే ఉందన్నమాట. దాంట్లో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 21 అంకణాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ ప్రైస్ వచ్చేసరికి 66 లక్షలు అయితే చెప్తున్నారు అనమాట ఓనర్ గారు. ఇదైతే మీకు ఫిక్స్డ్ అయితే కాదండి. కూర్చొని మాట్లాడుకుంటే మనకి ప్రైస్ అయితే కూడా తగ్గద్ది. మనకి లోన్ కూడా అవైలబిలిటీలో ఉంది. మనకి లోన్ కూడా తీసుకొని ఈ హౌసెస్ అనేది కట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి 2 ప్రాపర్టీస్ కూడా 50 లక్షలు 55 లక్షలు అనేది తీసుకొని లోన్ అనేది తీసుకొని మరి కడుతున్నారు పక్కనే ఉండి. ఇదైతే వదులుకోబాగానే ప్రాపర్టీస్ అనేవి చాలా నీట్ గా ఉంది ప్రాపర్టీ. మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా అటువంటి ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ 4 ప్రాపర్టీస్ లో మీకు ఏది నచ్చినా తీసుకోవచ్చు. వచ్చి చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏంటంటే వచ్చి చూడండి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. మనం డిస్క్రిప్షన్ లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం క్లియర్ గా మనం డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాము. అక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తున్నాము డిస్క్రిప్షన్ లో. మీరు అక్కడ నుంచి లింక్ మీద క్లిక్ చేయగానే మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. ప్రాపర్టీ గురించి మాక్సిమం చెప్పినట్టున్నాను మీకు. మిగతా డీటెయిల్స్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఓనర్ గారి నంబర్ అనేది స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. ఓనర్ గారికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు కూడా ప్రాపర్టీ దగ్గరికి వచ్చేటప్పుడు. అలాగే డీటెయిల్స్ అనేవి మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా ఓనర్ గారికి ఫోన్ చేయడం కోసం మేమైతే ఓనర్ గారి నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాము. ఈ ప్రాపర్టీ నుంచి మనకి అన్ని ఫెసిలిటీస్ అనేవి కూడా చాలా బాగున్నాయి అనమాట. స్కూళ్ళు కాలేజీలు కానీ అలాగే ట్రావెలింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది అనేది పడవలేదు అనమాట. కేవలం 4 కిలోమీటర్లోనే అన్ని ఫెసిలిటీస్ అనేవి కూడా చాలా బాగుంటాయి. ట్యాంక్ అనేది మనకి సిమెంట్ ట్యాంక్ అనేది ఇచ్చారు. చాలా పెద్దదిగా ఇచ్చారు అనమాట. ట్యాంక్ అనేది కూడా చూసుకోవచ్చు. మనకి మన ప్రాపర్టీ ముందు వచ్చేసరికి ఎటువంటి ఇల్లు అనేది లేదు. సూర్యాస్తమయాలు కూడా ఉదయం పూట చాలా నీట్ గా మన ఇంట్లోనే పడతాయి. అలాగే స్వచ్ఛమైన గాలి అనేది కూడా వస్తుంది అనమాట. డైరెక్ట్ ఇంటికి వచ్చేసరికి చూసుకొని పక్కనంతా ప్రాపర్టీస్ అనేవి కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది అనేది పడవలేదు. ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మరెన్నో వస్తుంటాయి మీకు. ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.